హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. ఈరోజు మనము అటుకుల మిక్సర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అటుకుల మిక్సర్ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో చేసుకోవచ్చండి. ముందుగా డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ను వేసుకొని వేడైన తర్వాత అటుకులు 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలండి. ఇలా బాగా పొంగుతున్నాయి, ఇలా ఫ్రై అవుతున్నాయి, బాగా వేయించుకోవాలి. అటుకులు వేడైన తర్వాత ఇలా సపరేట్ బౌల్లో వేసుకోవాలి. చూడండి, అటుకులు ఇలా సపరేట్ బౌల్ వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 గొట్టాలు ఇలా వేయించుకొని సపరేట్గా వేరే ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక కప్పు వేరుశనగపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలండి. వేగిన తర్వాత బౌల్లో ఇలా వేసుకోవాలండి. తర్వాత అదే బాణలో వచ్చేసి కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇలా వేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న గొట్టాలను కూడా ఇలా క్రష్ చేసుకొని మొత్తం ఇలా అటుకుల మిక్సర్ బౌల్లో వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి, బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా కలుపుకుంటే ఉప్పు కారం మొత్తము అటుకులకు బాగా పడుతుందండి. అప్పుడే అటుకుల మిక్సర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, అటుకుల మిక్సర్ టేస్టీ అటుకుల మిక్సర్ రెడీ అయిపోయినది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇలానే వస్తే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసము మై తాత హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.